ఇప్పుడు వరకు చూస్తే శ్రీనివాసమౌళి హిట్ సాంగ్స్ అన్నీ అనిరుద్ధ్కే వచ్చినాయి. అనిరుద్ధ్ తమిళ్లో వన్ ఆఫ్ ది లీడింగ్, అంటే వన్ ఆఫ్ ది కాదు, ప్రస్తుతం అతనే లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో అతనికే ఎక్కువ పాటలు రాయటం ఏంటి రీజన్ ఏమైనా ఉందా ప్రత్యేకంగా? అంటే అతను అనిరుద్ధ్ తన సినిమా డబ్ అయ్యేటప్పుడు నాకు శ్రీనివాసమౌళి రాయాలని ఏమన్నా చెప్తాడా? ఎలా అది ఎలా అంటే మామూలుగా ఇప్పుడు ఏమో ఏమో పాట బాగా హిట్ అయింది. హిట్ అయిన తర్వాత అదే ప్రొడ్యూసర్ గారు ఒక సినిమా తీశారు. దాంట్లో అనుకోకుండా ఈ అనిరుద్ధ్ రవిచంద్ర వాళ్ళ బావ హీరో అనమాట, కజిన్ ఐ థింక్. సో అతన్ని ఆ దాంట్లో ఒక పాట రాయడం, అది అనిరుద్ధ్ పాడడం జరిగింది. సో వాళ్ళకి ఏమో ఏమో పాట ఒకటి, ఈ ముద్దిచ్చే నా సుకుమారి అనేది పాట రెండోది ఆయన పాడింది. ఈ రెండు వాళ్ళకి నచ్చాయి. ఈ స్టైల్ ఏదో రైటింగ్ బాగుంది స్టైల్ అనుకున్నారు. సో కేఆర్కే అని సినిమా, నయనతార విజయ్ సేతుపతి వాళ్ళ మీద ఒక మంచి మెలోడీ అనమాట, చాలా సూతింగ్ మెలోడీ. వాళ్ళు అప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఒక మెలోడీ మాకు కావాలి, సో వీ వాంట్ టు ట్రై. వాళ్ళేం మీరే రాయాలని ఏం చెప్పలేదన్నమాట. మేము మీతో ట్రై చేద్దాం అనుకున్నాం, బాగా అనిపిస్తే చేద్దామని అన్నారనమాట. అప్పుడు రాసిన పాట అది నాసేసి అనే పాట. చాలా ఎక్స్ట్రీమ్, అంటే నా మొత్తం కెరీర్లో బెస్ట్ మెలోడీ అది. సో అది ఆ పాట వాళ్ళకి నచ్చడం, అక్కడి నుంచి అది ఒక పాటని స్టార్ట్ చేసి దాంట్లో 4 పాటలు రాయడం, అక్కడి నుంచి అలా అందుకుందనమాట. అది రెండో థింగ్ ఏంటంటే ఓన్లీ మెలోడీ రాయడం అట్లా కాకుండా దాంట్లో ప్రేమ గాథలే 2 రాసినాడు బుజ్జి ఫ్రెండు, సైకిల్ టైర్కి ప్లేసే లేని చోట ట్రిపుల్స్ బైక్ తోలుతుండనే రాశాను అనమాట. ఒకేసారి 2 అమ్మాయిలను ప్రేమిస్తాడు, సైకిల్ టైర్కే ప్లేస్ లేని చోట ట్రిపుల్స్ బైక్ తోలుతున్నాడు. ఇలాంటివి రాయడం వాళ్ళకి నచ్చినాయి ఎక్స్ప్రెషన్స్. ఇవి యాజ్ ఈజ్ మళ్ళీ లిఫ్టెడ్ ఎక్స్ప్రెషన్ కాదనమాట, తమిళ్ నుంచి తీసుకున్నది కాదు. అందువల్ల వాళ్ళు బాగుంది, రైటింగ్ స్టైల్ ఇస్ సో నైస్. అంటే ఇటు మెలోడీ అండ్ దిస్ కొంచెం పెప్పి. ఇందాక ఏదో భావం మనకి మంచి భావం కలిగితే ఎక్కువ అది మన పాటలో కనిపిస్తుంది అన్నారు కదా. మరి ఇలాంటిదేం లేదు, ఆవిడ చెప్పాలి అది. దానికి ఆ క్యారెక్టర్లో ఊహించుకొని రాసింది. సో సో అలా ఒకటి. దెన్ దాంట్లోనే ఇంకో సారో సాంగ్ ఒకటి రాయడం. సో వీళ్ళు ఓకే అయినా అన్నీ బాగానే ఉన్నాయి, బాగా రాస్తున్నారని అనుకున్నారనమాట. అక్కడి నుంచి మిగిలిన అన్ని దాంట్లో ఐ థింక్ నాకు ఇస్తున్నారు. నేనే రాస్తానని కాదు, నాకు డెఫినెట్గా ఇస్తున్నారు, హిట్ అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తనకి బాగా క్లోజ్గా ఉండే రైటర్స్తో బాండింగ్ ఏర్పరచుకోవడం, వాళ్ళతో పాటలు రాయించడం జరుగుతుంది. అవును. అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే బేసిక్గా వాళ్ళకి ఒక అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు మనసులోకి వస్తారో అంతే. దాంట్లో పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, రైట్? అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఫోన్ కొనుక్కోవాలనుకుంటా, ఓకే ఏం కొనుక్కుందా, ఐఫోనా శాంసంగ్ అనుకుంటా, అంతే. దేర్ ఆర్ సో మెనీ బ్రాండ్స్ అవుట్ సైడ్. సో దాంట్లో తప్పు కరెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళకి అవసరం ఇది వీళ్ళైతే బాగుంటుందేమో అన్న ఒకటి జరుగుతుంది. రెండో థింగ్, ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఒక్కళ్ళ కాల్ ఉండదు. అంటే పాట రాయడం ఆరు పాట ఓకే చేయడం ఒక్కళ్ళ పర్సన్ ఉండదు. డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది కరెక్ట్గా అన్నీ కలిసి రావాలన్నమాట బయటికి ప్రోడక్ట్ లాగా. సో డెఫినెట్గా మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ఇస్ ద కీ, స్టెప్ 1. అది మస్ట్. రెండోది, అందులో మీరు వీకే బేసిక్గా ఐ థింక్ నేను ఇక్కడే ఉంటానని, ఇన్ని పాటలు రాశానని చాలామంది తెలియదు. సో అది నేను వీకే. బట్ ఈ పాటలు ఎలా అంటే ఒక పాటతోటి ఒక పాట యూనో అల్లుకుంటూ అలా పెద్ద పెద్ద సినిమాల వరకు వెళ్ళాను అనమాట. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ అనిరుద్ధ్ వాళ్ళకి. ఎందుకంటే నాలో ఒక టాలెంట్ ఉందని నమ్మి నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. అవి వాటి నుంచే హిట్స్ కూడా వచ్చాయన్నమాట.